ఆయన మాట్లాడాడు, నాకు నవ్వు వచ్చింది. ఎవడన్నా కొంచెం కంప్యూటర్ పరిజ్ఞానం ఉండేవాడు డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడచ్చు. ఈ ఏదో చెప్పిన సమేతంగా ఏమీ తెలియనటువంటి వాడు ఈరోజు వెళ్ళి ఆయన డేటా సెంటర్ని, డెవలప్మెంట్ సెంటర్ గురించి మాట్లాడుతున్నాడు. నీకు తెలుసా? బండబడ, నువ్వు 10వ తరగతి ఫెయిల్ అయినటువంటి వాడు అధవు నువ్వు. డేటా సెంటరు, డెవలప్మెంట్ సెంటరు, డేటా సెంటర్ ఏంటి, డెవలప్మెంట్ సెంటర్ ఏంటో తెలుసా? మాట్లాడగలవు నువ్వా? ఏదో తలకాయ ఎగరేస్తా, మెడ ఎగరేస్తా కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కంట ఆయన మానసిక స్థితి బాగలేదంట. ఆయన మానసిక స్థితి బళ్ళే నువ్వు 2 కాళ్ళ మీద 2 నిమిషాలు నిలబడు. ఆ కాలు ఈ కాలు ఇట్టేట అనకుండా ఆ కోడి కాళ్ళ మీద 2 నిమిషాలు స్టడీగా 2 కాళ్ళ మీద నిలబడు. ఏం పడలేదు? నీ మానసిక స్థితి బాగలేదా? నీ శారీరక స్థితి బాగలేదా? జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి బాగలేదా? ఏదో అదృష్టం ఉండి గెలిచి ఉండొచ్చు, అంత మాత్రాన్నే గాలిలో ఎగరుతున్నాడు, మామూలుగా కూడా లేదు. తమరి పని కానివ్వండి. ఇప్పుడు ఎట్టా నువ్వు బిజీగా ఉండవు. నీ ఆలోచన ఏంది, విధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో ఒకటి మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా. ఎందుకు చంద్రబాబు నాయుడు దగ్గర మార్కులు పడాలా? చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా పర్యటనలో కూడా నీ ముఖం చూడడానికి కూడా ఇష్టపడలే. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న పోయి అపోలో హాస్పిటల్లో మొన్న కూడా పోయి చేరి సాయంకాలం దాకా చికిత్స చేయించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యంగా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉచ్చరించేటువంటి స్థాయి లేనటువంటి వాడికి నీకు నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడితే దానికి సంబంధించి ఎంతకన్నా దరిద్రమైనటువంటిది ఏది ఉండదు. కాబట్టి నువ్వు సిటీ సెంటర్ గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ లిక్కర్ షాపులు ఏ బ్రాండ్లు అవి గురించి మాట్లాడితే బాగుంటుంది కానీ నీకు రాబాయ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ డేటా సెంటర్ గురించి, డెవలప్మెంట్ సెంటర్ గురించి ఏమన్నా తెలుసా? డేటా సెంటర్ నీకు తెలుసా? డెవలప్మెంట్ సెంటర్ నీకు తెలుసా? బుద్ధి అయినా ఉండాలి నీ బ్రతుక్కి. నువ్వు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడేటువంటి స్థాయి. కాబట్టి ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో. నోట్లో వస్తున్నారనేటువంటి నిజాన్ని గ్రహించు. ఇట్లాంటి యదవా డేటా సెంటర్ గురించి మాట్లాడేదని చెప్పి నీ పార్టీ వాళ్ళు అంటున్నారు. వీడు మాట్లాడుతున్నాడు ఏదా సిగ్గు సెలవు లేకుండా 8-10 తరగతి దాకా చదవనటువంటి వాడు అని చెప్పి. కాబట్టి నువ్వు మిగతా ఏదన్నా ఉంటే లెక్క పక్క రాయడంలో మనగాడు తప్ప కంప్యూటర్లు దేనికి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితిని మాట్లాడేదంత స్థాయి నీకు లేదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు నీ స్థాయిలో తమరు ఏమిలే దేవాలయ భూములు, రైతుల భూములు దోచుకోకుండా ఉంటే మంచి తప్ప తమరు ఆ శక్తికి మించి మాట్లాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలు నిన్ను చీకొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నిన్న అక్కడికి ఎక్కడికో వచ్చినాడు ఆయన. కౌబాయ్ వేషంలో ఉన్నాడు. కనుపూరు చెరువు దగ్గర ఆయన చూసి ఆయన హ్యాటు కౌబాయ్ లాగా ఆయన టోటల్ జాకెట్ వేసుకొని, రెయిన్ కోట్ వేసుకొని ఇది చెప్పాడంట. చంద్రమోహన్ రెడ్డి కోడికాళ్ళు వేసుకొని ఉంటాడు, గాలిగుడి దగ్గర. నేను గాలిగుడి ఎగిరిపోతున్నానేమో, ప్రజల సొత్తు తినలేదు కదా. తమరి మాదిరిగా తమరి కాళ్ళు ఎట్టుంటాయో అందరికీ తెలుసు. దాని నేల మీద నుంచి 2 అడుగులు ఉంటుంది చూడండి, ఒకటి కోడి కాకుండా నల్లంగా అట్టుంటాయి నీ కాళ్ళు. రోజు అబ్బా కొడుకులు 100 కోట్లు ఎక్కడ పెట్టుకోవాలో తెలియటం. నీ కరోనా హౌస్ అన్న ఇస్తే దాంట్లో పెట్టుకొని నీ బాడీకి ఇస్తా. ఆ కరోనా హౌస్ నాకు డబ్బులు ఎక్కువైపోతున్నాయి. మా బ్రో ఏంటంటే మొత్తం 5 ఏళ్ళు గబ్బు పట్టించిపోయినావు. ఇప్పుడు కూడా వచ్చి ఏం మాట్లాడతావు నువ్వు? వాళ్ళు చెప్తున్నారు నా ఊరికి పోతే ఆ కాలనీలోకి ఎంటర్ కాలేదంటే, గిరిజన కాలనీ. మేము కట్టించిన ఇళ్ళు 1,80,000 కాకుండా 50,000 చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెంచాడు 18 పంతులు. దాంతో వరండాలు కూడా వేసుకొని నీట్గా ఉండాలంట. నువ్వు కట్టించిన ఇళ్ళు ఘోరంగా ఉన్నాయంట. ఇప్పటికి ఆ బయట చేరేది, నన్ను తిట్టేది, ఆమెను వెళ్ళిపోయేది. ఆ కాలనీలోకి ఎందుకు పోలేదు నువ్వు? నా ఊరి దగ్గర పోయే దమ్ములే. అందుకని రోజు నోరు పారేసుకుంటుంది. ఎందుకు చెప్పు? ఇటువంటి వర్షాల్లో కూడా ఏంది నాకు అర్థం కాదు. 3-4 రోజుల నుంచి కనపడలే. నిన్న కోట్ వేసుకొని వచ్చావు, చంద్రమోహన్ రెడ్డిని తిట్టడం, కొడుకుని తిట్టడం, వెళ్ళిపోవటం, ఫుల్గా తిని పడుకోవటం. ఇది ఆపేసి పద్ధతిగా ఒక ప్రజా జీవితంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నువ్వు. నీ నోరేంది? మేము రోజు నీ కౌంటర్లు పెట్టడం వేస్ట్ అని చెప్పి వదిలేసాం. పద్ధతి ఉండేదన్నా నేర్చుకో. దాదాపు ఎన్ని రోజులు? 204 రోజులు అడ్రస్ లేకుండా పోయినావు. జైళ్ళల్లో కొన్ని రోజులు, చింతామణిలో కొన్ని రోజులు. ఇంకా కూడా మార్పు రాదా నీక? దురదృష్టం. ఓకే.